వాళ్ళిద్దరు గంగలో దూకితే నాకేం సంబంధం అని చెప్పి ట్రంప్ గారు ఒక వ్యాఖ్య చేశారనమాట. దాంతో ఇండియాకి రష్యాకి రెండు దేశాలు కూడా కోపం వచ్చింది. అయితే మన ఆర్థిక వ్యవస్థలో అనేక అంశాలు, ఫార్మర్స్ కావచ్చు, స్మాల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, యూత్ కి అన్ని సపోర్టివ్ గా వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, వీటికి సంబంధించి ఇండియా తన ఆర్థిక వ్యవస్థకి నిజంగానే టాప్ ప్రయారిటీ ఇస్తుంది అనమాట. డొనాల్డ్ ట్రంప్ కథనం ప్రకారం ఇండియా అమెరికన్ గూడ్స్ కి ఎక్కువ టారిఫ్ వేస్తుందని చెప్పి ట్రంప్ చెప్పారు. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత రెండోసారి ఇండియా లాస్ట్ ఇయర్ అమెరికా నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఎంత చేసుకుంటుందో అంతకంటే డబల్ చేసుకుంటుంది ఇప్పుడు ఇండియా. చాలా ఎక్కువగా ఇండియా అమెరికా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. డొనాల్డ్ ట్రంప్ మనల్ని తిట్టిన తర్వాత మనం ఆయిల్ కొంటాం, రష్యా నుంచి ఆపేసామని చెప్పాడు. కాదు, రష్యా నుంచి కూడా మనం ఆయిల్ కంటిన్యూ చేస్తున్నాం, ఆయిల్ కొంటున్నాం. అయితే రష్యా నుంచి ఎవరైతే ఆయిల్ కొంటున్నారో, రష్యన్ ఎకానమీకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, రష్యా నుంచి ఎవరైతే మిలిటరీ ప్రొడక్ట్స్ కొంటున్నారో వాళ్ళందరిపైన అడిషనల్ పెనాల్టీస్ వేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అందరినీ బెదిరిస్తున్నారు. ఇండియా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది కాబట్టి, రష్యా దగ్గర నుంచి మిలిటరీ ఎక్విప్మెంట్ కొనుక్కుంటుంది కాబట్టి ఇండియా పైన చాలా పెనాల్టీస్ వేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారనమాట. ఈ పరిస్థితిలో భారతదేశం మాత్రం స్ట్రాటజిక్ ఎకానమీ అంటే దీనికి సంబంధించి భారతదేశం మన ఫారెన్ పాలసీలో స్ట్రాటజిక్ ఎకానమీ మెయింటైన్ చేస్తుంది. మన ఎకనామిక్ ఇంట్రెస్ట్ మనకు అవసరం చెప్పి ఇండియా అనుకుంటుంది అనమాట.